ఉద్ధరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. నా యందు భక్తితో నా నామాన్ని జపిస్తూ, నా లీలలను గానం చేస్తూ, నిరంతరం మనసులో నా ధ్యానం చేసేవారికి విషయ సుఖాలు ఎలా గుర్తుకు వస్తాయి? నేను నా భక్తులను మృత్యు ముఖం నుండి లాగేస్తాను. నా ఈ కథను శ్రవణం చేసినంత మాత్రాన రోగ నివారణమవుతుంది. శ్రద్ధగా శ్రవణం చేసిన తరువాత మననం మరియు నిధిధ్యాసనం చేస్తే శాంతి లభిస్తుంది. అంతేకాదు, అహం సోహం మాయమైపోతాయి. అనన్యమైన పరిపూర్ణ శ్రద్ధ గల శ్రోతలు ఉన్మనీ స్థితిని పొందుతారు. వారి చిత్తం చైతన్య గణమవుతుంది. సాయి సాయి అనే నామస్మరణ కలియుగంలోని సకల దోషాలను దహించి వేస్తుంది. సాయికి ఒక సాష్టాంగ ప్రణామం చేస్తే వాక్కుతో పలికిన పాపాలు, చెవులతో విన్న పాపాలు నశించిపోతాయి అని చెప్పారు. రచనా కార్యం సామాన్యమైనది కాదు. అయినా వారి ఆజ్ఞను శిరసావహించాను. బాబా వంటి ఉదారులైన దాత అండ ఉండగా నేను దైన్యాన్ని ఎందుకు ఆపాదించుకోవాలి? వారు ఒకరి ద్వారా మందిరాన్ని నిర్మాణం చేయించారు, మరొకరిని హరికథా కీర్తనాదులలో నిమగ్నులను చేశారు, ఇంకొకరిని తీర్థయాత్రలకు పంపారు, నన్ను వ్రాయడానికి కూర్చోబెట్టారు. నేను అందరికంటే పామరుణ్ణి. నాలో ఏ గుణాలను చూసి ఆ కరుణాసాగరులు నాపై కృపాదృష్టిని కురిపించారో నేను ఏమాత్రం ఎరుగను. గురు కృపలోని విశిష్టత ఇదే. అది ఏమాత్రం తడి లేకుండానే ఎండిమోడు వారిన చెట్టును కూడా ఏ ప్రయాస లేకనే పుష్పింపజేసి బాగా ఫలాలు లభించేలా చేస్తుంది. ఒకరు ఆశ్రమాన్ని, మఠాన్ని నిర్మిస్తారు, మరొకరు దేవాలయాలను, స్నానఘట్టాలను నిర్మిస్తారు. నేను సులువైన సాయి చరిత్ర పఠన మార్గాన్ని అవలంబిస్తాను. ఒకరు సత్కారపూర్వకంగా అర్చన, మరొకరు పాద సంవాహన సేవ చేయగా నా మనసు సాయి గుణ సంకీర్తన చేయాలని ఉబలాట పడుతుంది. కృతయుగంలో ధ్యానంతో, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులతో, ద్వాపరయుగంలో అర్చనల ద్వారా లభించేవన్నీ కలియుగంలో గురు భజనలతో, నామ సంకీర్తనలతో ప్రాప్తిస్తాయి. నేను ఏ యోగ్యత లేనివాణ్ణి, అనర్హుణ్ణి, చింకి గుడ్డలు బోలెడున్నా సరియైన వస్త్రం ఒక్కటైనా లేనివాణ్ణి. అంటే